హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రొడక్టివ్ ప్రపంచం ఛానల్. ఈరోజు విశిష్టత ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. మా ఊరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చూద్దాం రండి. కళ్యాణం సూర్యోదయానికి ముందే చేస్తారు. కళ్యాణానికి ఆలయాన్ని మొత్తం అలంకరించారు. పందిరి వేసి, చక్కగా ముగ్గులు పెట్టి, చూడముచ్చటగా డెకరేషన్ అది చేశారు. గర్భగుడి. ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. జంట నాగులు చాలా పవర్‌ఫుల్. ముందుగా గణపతి పూజతో కళ్యాణం ప్రారంభిస్తున్నారు. నవగ్రహ మండపారాధన చేస్తున్నారు. అఖండ జ్యోతి వెలిగించి కళ్యాణ కార్యక్రమాలు అవి చేస్తున్నారు. ఈ కళ్యాణం విశిష్టత ఏంటంటే భక్తుల జీవితంలో ఉన్న కష్టాలు మరియు వివాహ సంతాన సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. తలంబ్రాలు కొత్త శుభారంభానికి సంకేతం. స్వామివారి తలంబ్రాలు భక్తులకు ఆశీస్సుల రూపంలో అందజేస్తారు. కళ్యాణం అనంతరం హారతి తీసుకొని, ప్రసాదం తీసుకొని బయలుదేరాం. చిన్నప్పుడు షష్ఠి అంటే గుర్తొచ్చేది బొమ్మలు. అప్పుడే ఇప్పుడు ఏం మారలేదు. ఇంటికి రాగానే 6 రకాల పువ్వులు తీసుకొని, 6 వత్తులు వేసి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేశాం. 6 ముఖాల దేవుడు కాబట్టి షణ్ముఖుడు అంటారు. 6 సంఖ్య సుబ్రహ్మణ్య స్వామి పూజలో చాలా ప్రాముఖ్యమైనది. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీ అందరికీ లభించాలి.